నాకు వాళ్ళకి పడదు, అవసరం లేదు. గొడవలు వద్దు, మా వాళ్ళకి పడదు. నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నాతో ఉండాలి. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మరి ఇట్లనే ఉంటాయి. మొగన్ బాధ అర్థం చేసుకో. ఒక్క బాధ ఎట్లుంటే తెలుసా, మొగడు తట్టుకోలేడు నా బాధ. చెప్తే ఎంత టార్చర్ అవుతుంది తెలుసా నాకు. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుంది. అమ్మ దగ్గర పోతా అంటుంది, నువ్వేం చేస్తావా? నువ్వు వస్తావా? వచ్చాక పిలిపిస్తాను. ఇప్పుడు వస్తావా రావా? వద్దా తలం నీ అమ్మ నీ చొప్పు తీసుకొని కొట్టాలి. నేను లవ్ చేసినందుకు అనవసరంగా. చీ, నీలాంటిదా నాన్న లవ్ చేసింది? నా తాళం కొంచెం నీ తాళం పంచుకో. ఈరోజు అయితే విజయ్ నాకు మంచి ప్యూర్ కళ్ళు తాగిపిస్తా అంటుండు. అక్కడ ఏదో ఒక మంచి కంటెంట్ చేద్దామన్న ప్లాన్ అవుతుంది. కాకపోతే హైదరాబాద్ లో ప్యూర్ కళ్ళు దొరకదని నేను, విజయ్ ఏమో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే పక్కా దొరుకుతానా, నేను తాగిపిస్తా చూడు, నువ్వు ఖాళీ టేస్ట్ చూసి చెప్పంటున్నాడు. మీరు కింద కామెంట్ చేయండి, నిజంగా హైదరాబాద్ లో ప్యూర్ కళ్ళు దొరుకుతుందా దొరకదా? ఏడు దొరుకుతుందో కూడా కామెంట్ చేయండి, మేము కూడా వస్తాం. ఆడికి నిజంగా ఇంకోటి, మేమైతే రెగ్యులర్ గా హైదరాబాద్ పోతుంటాం. మా రాముల్ కాక ఉంటాడు మనోడే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం. విజయ్ నన్ను చాలా సార్లు అన్న ఈ ప్లేస్ కి పోదాం, నువ్వు రా రా అనేసి చాలా సార్లు చెప్పిండు. బట్ ఎప్పుడు నేను పోలేదు. ఫస్ట్ టైం కల్దాలని పోతున్నా. ఇది ఎండాకాలం, ఇది సీజన్ మంచిగా ఉంటుంది అంట కదా విజయ్? సీజన్ స్టార్ట్ అవుతుంది అంట కదా? సీజన్ స్టార్ట్ అవుతుంది కానీ సూపర్ ఉంటుంది నా కళ్ళు మాత్రం. మారు ముంత చోడు చింత. అప్పుడప్పుడు మన ముందే పైకి తీసి మంచిగా వస్తాడు, మజా వస్తుంది. అవునా? కానీ లేట్ అయింది మరి. ఉంటుందా ఇప్పుడు? తీయడు, అట్లా చెప్పి పెట్టినా కాల్ చేసి, నేను వచ్చిన తర్వాత తీసి, నేను వచ్చిన తర్వాత తీస్తే తీసుకుంటా, లేకపోతే తీసుకోనని చెప్పిన నేను ఆల్రెడీ. ఏమంటారు హార్స్, నువ్వు తాగుతావు అరా కళ్ళు? మరి ఎందుకు వచ్చింది? దిరా నేను ఫస్ట్ దిగురా, ఇది ఎందుకు ఎక్కించుకొచ్చినావు? నా తాగ లేదు. ఎవరు వచ్చేం చేస్తావు? తాగలరా భయ్, ఏమైతుంది? కళ్ళుకేం తప్పు ఉండదు రా. వీడు కళ్ళు ఉన్నట్టే తెల్ల ఉండు కదా, అందుకే కళ్ళు వస్తుంది. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. మంచి కళ్ళు అన్న. విజయ్ విజయ్ అక్కడ వాడు ఓడగొడుతుండు. కెమెరా పెట్టి కెమెరా పెట్టి కెమెరా పెట్టి కెమెరా ఎవరన్నాడు? కెమెరా ఇప్పుడు ఫస్ట్ మజాక్ చేసుకుంటారా ఇద్దరు? ఏదో లేదు, ఆమె కడుపుతోనుంది విజయ్. అరే వద్దు విజయ్, మనకెందుకు వచ్చిన లొల్లి? పోయి మాట్లాడదాం. వద్దు విజయ్, అరే వద్దు వద్దు. అరే ప్రెగ్నెంట్ తో మాట్లాడదాం. అయ్యా పిచ్చిన కొడుకన్నా వాడేమన్నా? అరే పోనీ అన్నాడు. పోనీ ఆయన మాట్లాడుతున్నాడు కదా విజయ్, మనకెందుకు? పోదామన్నా ఏం కాదు, పోదా. ముందు పోనీ అన్నా, అలా వాళ్ళ దగ్గర పోతున్నాం. ముందుగానే పోనీ, కొంచెం ఎందుకు చూద్దాం. ఇది ఆపు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆపు. మరి ఏం చేయాలి? ఇంటికి వస్తలే మరి ఏం చేయమంటావు? ప్రెగ్నెంట్ లేడీని కొడుతుండు. ఆమె ఎంత పెద్ద ఉంది? ఆమె దగ్గర 6-7 months ప్రెగ్నెంట్. ఆమె అవ్వా
అవ్వనా పర్సనల్ ప్రాబ్లం ఇంట్లో పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి, రోడ్ మీద కూర్చోబెట్టి కొట్టుడు కాదు. కొట్టుడు కానీ నేను మంచిగా చెప్పినా ఇగో పనికి వస్తున్నా ఈ ఇట్లా ఇంట్లోకి లొల్లా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. నేను అటు నుంచి ఇటు నుంచి ఎత్తుకుంటే ఎన్ని అంతగానే ఏడుస్తుంటే కడుపుతో పెట్టుకొని నీకు ఎట్లా చేయాలి తీసుకోమని వచ్చిన ఇప్పుడు మరి ఏం చేయమంటావు? రోడ్డు మీద అవుతున్నా అని చెప్పి తీసుకోమని వచ్చిన. ఆహా నీకు కొట్టుడు ఎందుకు? ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఆమె ఏడుస్తుంది. ఇంటలే మరి అవ్వనా ఏడుస్తుందా? ముఖం చూడు ఎట్లుందో. అరే తీసుకోవద్దునా అన్న, నేను ఏమన్నా చేస్తున్నా అని పెట్టి ఏమి బండి ఎక్కలేదు మరి తీసుకోవో కొట్టవా? నేను వచ్చేలోగా పోతే ఏంది పరిస్థితి? ఉరిపోయింది ఇంట్లో ఫోన్ పెట్టేసి. మీ చుట్టాలు ఎవరు లేరు? అమ్మాయి రమ్మన్నారు. అరే కొడుతున్నావు, బండలు గిండలు ఉన్నాయి, పుసుకున పడితే బండ మీద. నీకు ఎన్నన్నా కొట్లాటలు ఉండొచ్చు, ఎన్నన్నా లొల్లు ఉండొచ్చు, అవన్నీ రోడ్ల మీద కాదు కదా. నేను ఏమని చెప్పినా నాడు బండేకి ఇంటికా చూసుకున్నా అయితేనే ఉంటే నాడు ఇవన్నీ అంటే అవసరం లేదు నాకు మా అమ్మ వాళ్ళు మా అమ్మతో మా అమ్మ లేకపోతే ఉండాలని చెప్పి ఈ మాటలు ఫోన్ చేయమలా వాళ్ళ అమ్మ ఫోన్ కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండాలనిపించకపోతే ఎవరితో ఉండాలనిపిస్తుంది? అవసరం లేదు నాకు వాళ్ళకి పడదు, అవసరం లేదు, గొడవలు వద్దు, మాకు వాళ్ళకి పడదు. నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నాతో ఉండాలి. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే మరి ఇట్లనే ఉంటాయి. మరి చూపించుకో పిల్ల మీద ఏం చేసింది నీకు? అవనా ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు రేపు పొద్దున ఏమన్నా అయితే వచ్చిన ప్రాబ్లం నాకు వాళ్ళకి పడే వానికి నాకు వాళ్ళ నాన్నకి నాకు పడేది. వాళ్ళ అమ్మలకి ఎట్లా పోతా ఎట్లా పంపిస్తా పడదు అని అంటే ఈ టైం లో కాదు కదా నువ్వు చూపించుకోవాల్సింది రూపాయి. నేను చెప్తున్నా మా అన్న వాళ్ళు వస్తారు, మా వద్దలు వస్తారు, మా చుట్టపలు వస్తారు. ఈమె మా వాళ్ళు వద్దా అంటే ఆ రోజు కావాలంటే ఎందుకు? ఈమె అన్న నమ్ముకొని వచ్చినప్పుడు ఈమె నాతో ఉండాలి. వాళ్ళు వీళ్ళు పక్కన పెట్టు, ఫస్ట్ ఆమె మంచిగా చూసుకో. ఆమె మంచిగా చూసుకున్నా, ఎందుకు కొడుతున్నావు రోడ్డు మీద? ఇప్పుడు ఆమె ఈ టైం లో ఇంట్లో ఉంటే చూసుకుంటా ఇంట్లో ఎవరు లేరా? మరి ఎవరు లేనప్పుడు ఎవరు చేశారు? నేను చేసుకుంటానా, నాకు అవసరం, నేను చేసుకుంటా, నాకు ఎవరితో అవసరం లేదు. ఇవన్నీ చెప్ప నీకు ఐడికి వచ్చింది. ఇదితో ఓలవతే వెళ్తాం మంది మూడు పరువు తీస్తే ఎందుకు మందిలో బజార్లు వేస్తావు ఎప్పుడు? నీకు ఇవే కావాలి, ఇవేనా ఎప్పుడు ఇట్లా ఇవే చేస్తుంది ఎప్పుడు? అంత జిద్దెందుకు? నీకు అంత అవసరం ఏముంది? వాళ్ళ ఇంటికాడికి ఇగో వీళ్ళ ఫ్యామిలీతో నాకు అవసరం లేదు, ఒక మీద కొట్టట్టు ఉంటా నేను. వీళ్ళే ఎందుకు పంపిస్తా? నాకు ఆమె కడుపుతోనుంది, నువ్వు నాకు అట్లా చూసే గలీజ్ గా మంచి చెడ్డను కూడా అనిపిస్తలేవు. నువ్వు మంచిగా ఉన్నావు, నీకు ఎందుకు అట్లా చిల్లర లెక్కలు? ఆలోచించు, మొగన్ బాధ అర్థం చేసుకో. ఒక బాధ ఎట్లుంటే తెలుసా? మొగడు తట్టుకోలేడు నా బాధ చెప్తే ఎంత టార్చర్ అవుతుంది తెలుసా నాకు. ప్రతి రోజు టార్చర్ నాకు. వస్తావా రావా? నేను టార్చర్ పెడతా. మరి ఎందుకు చేస్తున్నా? పికని చేస్తావా? ఇవన్నీ చేసినా వదిలేస్తాం. ఇవన్నీ కదలేందుకు? మనం పోతే మనకు కడుపుతోడు ఉండాలి మన ఒక వరం రా. వేస్ట్ గా కడుపుతోడు ఉంది అంటే అదొక వరం, దేవుడిచ్చిన వరం. అది అర్థమైంది, దేవుడిచ్చిన వరం అది. అందుకే సైలెంట్ మంచిగా చూసుకోవాలి. కాదమ్మా, నువ్వు కూడా ఆయన మీద చేస్తున్నావు. నీదైనా ఏంటి అది? మొగన్ మీద కొట్టమని చెప్పి. మొగన్ మీద అంటే ఈ టైంలో ఆమె కొట్టినా కూడా నువ్వు భరించాలి. ఎందుకు భరించాలంటే నార్మల్ అమ్మాయి కాదు కదా, నార్మల్ అమ్మాయి కాదు కదా ఈ టైంలో. ఆమె రానంటుంది. ఫోన్ చేస్తాను. ఏంది ఎంతవరకు మెంటల్ దా నీ వల్ల నాకు మొత్తం మైండ్ ఖరాబ్ అయితే చచ్చిపోతా. మాట్లాడుతున్నా. అరే అవ్వనా మరి మీరు వంద చేసుకో, కానీ ఈ టైంలో ఆమె ఏడిపియడం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇది అరే వస్తుందా మరి పంపిరు. మరి ప్రేమతో అడుగు పై వస్తుంది, ప్రేమతో అడుగు. కాదమ్మా, ఏంది అసలు ప్రాబ్లం? నువ్వు మీ ఇంటికి పో రాదు, ఏమన్నా ఉంటే నువ్వు ఎందుకు రోడ్ల మీద తమాషా చేసుకుంటున్నావు? అంటే ఏం మనం ఎందుకు కొడతావా? నువ్వు పోతారు బై ఇంటికి పోతారు. తెలంగాణ ఇంట్లో అవసరం చూస్తా, జాబ్ ఒకటి ఇంట్లో అవసరం చూసుకుంటావు. నువ్వేమన్నా? అరే నేను చూసుకుంటా, అమ్మ చూసుకుంటా, చూసుకుంటా ఏదో ఒకటి.
నాతో అయినంత వరకు నేను ఎవరు జాబ్ చేయ వారానికి పైసలు అవుతా నీకు కాదు. ఎట్లా చూసుకుంటా పైసలు లేకుండా? అమ్మలేని స్థితి ఏందన్న, అమ్మాయిలు ఉండరు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుంది. తెలుసా? అందుకే వాళ్ళ అమ్మ దగ్గర పోతా అంటుంది. నువ్వేం చేస్తావా? అన్న ఇవన్నీ అన్న ఒక 2 నిమిషాలు నాకు టైం మీరు వెళ్ళిపోరా అసలు మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకరా అన్న ప్లీజ్ మీకు దండం నువ్వు ఎట్లా పెడతా కొడుతున్నావు? ఏమెందుకు? అరే నేను కొట్టాను, నువ్వు నీకు దండం పెడతా. మాట్లాడు. నేను కొట్టాను ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడతా చూడు మాట్లాడు మామూలుగా ఇక్కడ మాట్లాడు ఇట్లా అమ్మా ఇక్కడ ఇక్కడ కాదు ఇప్పుడు ఇక్కడ ఏందో, ఏంది ఇక్కడ? నువ్వు నాతో వస్తావా మీ అమ్మల వాళ్ళనే ఏం కావాలా? మీ అమ్మ వాళ్ళనే ఏం కావాలా? ఎందుకు మీ అమ్మ వాళ్ళ చేసిన అది కాదమ్మా, నువ్వు మీ అమ్మ కావాలని ఎట్లా మాట్లాడతావు? రేపు రోజు మొగుడికి పెట్టి అమ్మ వాళ్ళంటే ఏందమ్మా నువ్వు? ఏయ్ కొట్టక్. ఏంది జరుగుతుందా? అరే ఏది మారా నువ్వు ఏమన్నా ఉండని ఆడపిల్ల మీద ఏ, వస్తావా? ఒకటే ఇలాంటి తమాషా నాకొద్దు, అవసరం లేదు ఆ? నువ్వు జీవితంలో వద్దంటే ఎట్లయితదమ్మా? అన్నా, వద్దా? చూడు, జీవితంలో నాకు సంబంధం లేదన్నా. ఇగో అన్నా ముందు నేనైతే పోలీస్ ఏయ్ నువ్వు ఏగి ఫస్ట్ సగం మాట్లాడు. ఏగి సగం అవ్వా నా పోలీస్ అది స్టేషన్ కాదు, పోతున్నా. respect ఇచ్చి మాట్లాడు, పోలీస్ స్టేషన్ పోతున్నా. respect ఇచ్చి అవ్వా, మాట్లాడు, ఏం అబ్బాయి నువ్వు. మాట్లాడుతున్నా? నీ ఏమన్నా? ప్రాబ్లం ఏంది? ఏందో మీ ఇంటికి రావాలి అంతే అంతే, కదా. అంతే రావాలి. నేను నిన్ను ఒకటి అడుగుతా, మీ అమ్మ ఇప్పుడు మీ అమ్మ ఉంది, జీవితాంతం మీ అమ్మ చూసుకుంటుంది. ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన నిన్ను ఇంటికి రాని కొట్లాడుతుండు. నిన్ను వదిలేస్తా అంటలేడు కదా. నాకు ఈ మొత్తం టైం- మైండ్ ఖరాబ్ అవుతుంది అమ్మ. అర్థమైతే లేదు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, మిచ్చిరా గవర్నమెంట్ వెళ్ళాను అన్నాడు. నువ్వు ఏంది అంత సైకో ఎందుకు చేస్తున్నావు? అరే అన్న ఏ ఆడట్లా సైకోజన్ చేస్తున్నప్పుడు అబ్బా అమ్మ రా. వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆయన సైకోజన్ లా చేస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి ఏం- భయపడుతుంది. అట్లా కాదు విజయ్, అర్థమైతే ఆయన- ఆయన బాధల అన్న, నీకు తెలియదు అన్న, నీకు తెలియదు, నా బాధ నీకు తెలియదు. మనం ఏం చెప్పాలి ఈ రోజు వచ్చి వాడు ఇంట్లో కూడా ఎట్లా చేస్తుండు? ఇంట్లో ముచ్చట్లు వచ్చి ఏం చెప్పలేము. అన్నా, నేను ఫస్ట్ మంచిగా చెప్పిన ఇంత లిమిట్ ఉంటే ఒక లిమిట్ ఉంటే దాని వరకు ఉపయోగపడతాం. తర్వాత ఏం చేయాలన్నా? ఏం చేస్తావు? నువ్వైనా అది చేస్తావు, నేను అది చేస్తా. నేనేం చెయ్య, కాళ్ళు ఇంటికి వెళ్ళిపోమని అయితే మరి ఆమె అదే అన్న, ఆమె సరే రాలేదు అన్న, కదా, ఇంకేంది? వస్తావా రావా? నేను పోలీస్ స్టేషన్ పోతున్నా, నాకు సంబంధం లేదు నీతో. పోలీస్ స్టేషన్ పోయి ఏం అవసరం చేస్తావు? అవసరం లేదు, వద్దు. పోలీస్ స్టేషన్ పోయి ఏం అది చేస్తావు? కాదు. మరి ఏందన్నా ఏం ఇది చేస్తావు? అంతా? నా పిల్లం ఇంటికి వస్తారని కొడతారు. అంటే అవసరం లేదు, సంసారం చేస్తారని చెప్పి పోతే పెగ్గాని వాళ్ళ ఇంట్లో నువ్వు 100 పోస్ట్ అని చెప్పి వెళ్ళిపోదని చెప్తే నాకు అవసరం లేదు. సావని ఎటనవో అని అమ్మా, ఇప్పుడు ప్రాబ్లం ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పోవచ్చు అమ్మా, నువ్వు మంచిగా పోయి మంచిగా ఉండొచ్చు కదా. నీతో మీ ఇదేనా నీకు కావాల్సిందే? తెచ్చుకో. అర్థమైందా? నీకు మందితో చెప్పంటే చెప్పడానికి నాకు ఎందుకు చెప్పిస్తున్నావు? వీళ్ళంతా వీళ్ళందరి మాట మాట్లాడాలి. నేను నీ వల్ల ఎవరెవరో వచ్చిన మీద తిట్టుకుంటే మాట్లాడాలి అంటున్నా నీ వల్ల. నాకు మా అమ్మ కావాలి, నువ్వు కూడా కావాలి. ఎందుకు చెప్తుంటే అర్థమవుతుంది. మీ అమ్మ అవసరం లేదు, నేను ఉండా చూసుకున్నా. పిలిపించుకుంటే మీ అమ్మ ఇంటికి పిలిపించుకో, అవసరం లేదు కాబట్టి. ఆయన అంత మంచిగా చెప్తాడు కదా, అమ్మ ఇంటికి పిలిపించుకో అని. అన్నా ఇవన్నీ వద్దానా అన్న, మీ అవసరం లేదు అన్న. ఒక్కో మాటనే అడుగుతా. లాస్ట్ టైం మేము కంటే అడుగుతా, మీ ఇంత సపోర్ట్ చేసి ఆడపిల్ల అని చెప్పి మన నా మొగడైన మొగడు సపోర్ట్ చేయాలి కానీ నా బాధ తెలుసుకో. నీ మొగని బాధ అర్థమైతే అదేలే నీ నీ ప్రాబ్లం నీకు ఉంటది. నీ అవ్వనా ఇంట్లో ఇప్పుడు మేము ఈ రోజు వచ్చి ఏదో ఆడపిల్ల అని మేము మధ్యలో మస్తుగా మాట్లాడతాం. కాకపోతే సఫర్ అయ్యేది నేను నువ్వు. తువ్వనలో నేను ఎందుకు పోతా అన్న? వాళ్ళ అన్న తువ్వన, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తా? మీ అన్న నీతో మాట్లాడా? మాట్లాడాడు. నీతో కూడా మాట్లాడా? బ్లాక్ లో పెట్టి పడేసిండు. ఇప్పుడు ఫోన్ చేస్తేనే బ్లాక్ లో పెట్టేసిండు. ఆయనతో మాట్లాడు, నువ్వు మాట్లాడు. మీ అమ్మ ఎవరితో రాదు, మీ మాట్లాడతాడు అమ్మ అమ్మ పంపించాడు. మీ అన్న ఏం మనిషి కాడదా? అసలు ప్రాబ్లం ఈయన దగ్గర లేదు, వాళ్ళ అన్న దగ్గర ఉంది. వీళ్ళ అన్ననే అన్న మేము వీళ్ళ అన్న ఏ వాటి వీళ్ళ అమ్మాయి వాడి వీళ్ళందరూ అటే మొత్తం తప్పని ఇప్పుడు ఇట్లా పెట్టుకొని నువ్వు మళ్ళీ మీ ఇంటికి పోతే నిన్నైనా చక్కగా చూసుకుంటాడా మరి మీ అన్న? నీకు అదన్నా తెలివి ఉందా? మరి మీ అమ్మ దగ్గర మరి మీ అమ్మ దగ్గర పోతా అంటావు? నేను లాస్ట్ టైం ఒకటే చెప్తాను, మీ అమ్మాయి పిలిపించుకుంటే ఇప్పుడు వస్తావా రావా? అవసరం లేదు అవన్నీ. వస్తావా రావా? పిలిపి నువ్వే, నేను నువ్వు వస్తావా? పిలుస్తాను. వచ్చాక పిలిపిస్తాను. ఇప్పుడు వస్తావా రావా? నేను రాను. అది ఎందుకు రా? పిలిపిస్తా అంటుండు కదా చూసినావా అమ్మా. అన్న? వద్దా నా తల నాకు పిలిపిస్తాను ఇచ్చేసాడు. కదా అమ్మ. వస్తావా రావా నా తల? నీ అమ్మ. ఏంద్రా నాయన నీది? నేను చచ్చిపోతాను నీ వల్ల. నీకు అవసరం లేదు. సైకో నాడు. ఏయ్. ఇటు నాడు. అరే ఇటు నాడు, అవసరం లేదు. మేము అదే మాట్లాడి అన్న, ఇజ్జత్ తీసుకున్నాను అన్న. రోడ్ల మీద ఇజ్జత్ ఇవ్వనీకా అన్న? అరే మంచి అరే ఇజ్జత్ ఉందా నాకు? అవసరం లేదు. ఈ రోడ్ల మీద ఇజ్జత్ తీసుడా? మాట్లాడదాం, మేము అదే మాట్లాడుతున్నాం. ఆగు. అవసరం లేదు నాడు. సరే మీ అమ్మ పిలుచుకొస్తుందా? నేనే పిలుచుకొస్తుందా? ఇగో మేము ఇగో ఒక పని చేద్దాం. నాకు మైండ్ పిచ్చలేసిపోతుంది. అన్న, నువ్వు ఏడుంటావో మాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగు అన్న. ఓ పని చేద్దాం, మేము వేరే పని మీద పోతున్నాము. ఆ పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆగు, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడి మేము తీసుకొస్తాం. ఓకేనా?
అన్నా నువ్వు తీసుకొస్తావు ఏం చేస్తావు అరే ఏం కావాలి ఈమె ఇంటికి రావాలి అదే కదా మీ బాధ. ఇప్పుడు పంపి అన్న నేను పంపిస్తా ఇప్పుడు నేను నాకు పంపిస్తా. మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం పిచ్చిలే నువ్వని నమ్ముతాను నేనే చచ్చిపోతా నాకు అవసరం లేదు సైకో అని వారు ఆగు విజయ్ ఆయనకున్నది ఆయన బాధ అనుకుంది. కొట్టుడు కాదు మరి అంటే మీ సపోర్ట్ తీసుకొని మీకు కొడుతుంది. వెళ్ళిపోయినాక కూడా వస్తుందా అన్న అంటే అరే పిలిచిందివా నీకేం తెలుసు? పిలిచినావా నువ్వేమన్నా అది నా మంచం మీతో మాట్లాడుకుంటూ కూర్చుంది అది ఏం మాట్లాడతావా నువ్వు నువ్వు దమాక్ లేని మాటలు మాట్లాడకు. అరే నీకేమ- నేను పోయేదమైతే నా వెంబడే రావాలి ప్రేమ లేదా నీతో ఉంటుందా? ప్రేమ లేదా నీతో ఇప్పుడు రావచ్చు ఉంటుందా? అన్న ఇప్పుడు రావచ్చు ఇవన్నీ ఏమైనా గొడవలు ఉంటే మీరు ఈ టైంలో కాదు, నువ్వు ఈ టైంలో ఆమె ఏమున్నా సరే ఆమె కడుపుతో ఉన్నప్పుడు నువ్వు ఇట్లా ఇంత ఇంత అది కావడం కరెక్ట్ కాదు. నువ్వు సరే అన్న నువ్వు ఎప్పుడే మంచిగా ఉంది నా మాట అర్థం చేస్తే సరే అమ్మ దండం పోతున్నా ఏమన్నా చేసుకో. అవసరం లేదు వద్దు నాకు ఇంతగా బాధ పెట్టి నాకు ఇంత జీవితం మొత్తం మాయం చేసి ఇంకా నేనెందుకు అన్న నాకు అవసరం లేదు 10 మంది నువ్వు ఇప్పుడు ఉన్న కోపంలో నువ్వు ఉన్న కోపంలో ఆమె వచ్చినా కూడా నువ్వు ఏం చేస్తావు? నీ అమ్మ నీ చొప్పు తీసుకొని కొట్టాలి నేను లవ్ చేసినందుకు అనవసరంగా చీ నీలాంటిదా నాన్న లవ్ చేసింది ఏమో నాకేం అర్థమైతలేదు సంసం అనుకుంటుందా మరి ఇంకేందో నాకు అర్థమైతలేదు అమ్మా నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు నా మాట వినేసి వెళ్ళిపోయి నువ్వు పో. మేము వచ్చి మీ అమ్మతోని మీ అన్నతోని ఇప్పుడు టైం కాదు, కరెక్ట్ టైం కాదు, మేము వచ్చి మాట్లాడతాం. మీ ఆయనతో పో ఫస్ట్. చెప్పన్నా ఇంటికి పోయినాక నువ్వు ఏమన్నది భయ ముందే నా నుంచి ఏం నీ ఫోన్ నెంబర్ ఏమంటే మా నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయి. పని చేద్దాం విజయ్, ఇవన్నీ కాదు. ఈ మనోడు ఎట్లా అనిపిస్తుంది నాకు. ఈ మనోని పంపించేసి వాళ్ళ ఇంటికాడ ఇసిపెట్టేసేద్దాం మనం తీసుకుపోయి. మేము వస్తున్నాం ఆమె తీసుకుని వస్తాం. ఆమె తీసుకెళ్తాను తెలుసా మీకు ఏంటో ఆమె తీసుకొస్తాను రోడ్లు బాగాలేవు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది. మీరు ఎవరన్నా అసలు? మాకేం అవసరం? మీరు ఎవరు? సరే నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఎవరన్నా నువ్వు ఎవరన్నా నాకు చెప్పు. మాకేం మీరంతా అవసరం? ఎవరు మాకేం- అన్నావు అనుకో, రోడ్డు బద్దలు మీద పడతాయి మాకేం ఇప్పుడు. అవసరం? రోడ్ల మీద తమాషా చేసుకుంటా ఎవరు అంటారేమ్రా నువ్వు? నువ్వు అన్నదానికి అంటే చెప్తా, ఎవరు ఏ, అయితే మేము ఎవరమే కరెక్టే, మేము ఎవరమే. రోడ్ మీద ఆడపిల్ల కడుపుతోనుంది, బాగా పడుతుంది కాబట్టి వచ్చి ఇగో ఈయనకేం పని? ఆయనకు పని లేవా? నాకు పని లేవా? ఒక మాటిను ఫస్ట్, ఓ మాటిను. ఆమె కడుపుతోనుంది కాబట్టి మేము వచ్చి మాట్లాడుతున్నాము. ఆమె ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా భయపడుతుంది ఇతను రానికే. ఏమున్నా మేము ఒక చెల్లె, మా సొంత చెల్లెలేక అనుకొని, ఆడపిల్ల అంటే ఎవరికైనా ఉంటది, మేము తీసుకొచ్చి సంధాయించి ఇసి పెడతాం. పోలీస్ స్టేషన్ పోమని అట్లా అంటే పోలీస్ స్టేషన్ పోతే అయిపోతాయి కదా ఇంటికి ఎందుకు ఆ ఉన్న పరిస్థితిలో పోలీస్ స్టేషన్ రిలీజ్ స్టేషన్ అంటున్నావు. సిగ్గున్నా అదే రేపు రోజు ఏమైనా అయితే మరి మీరు రెస్పాన్సిబిలిటీ సరే మంచో చెడో మాట్లాడతాం, మేము దిగినామంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మరి ఆమె తీసుకోవద్దు ఆమె మీరు వస్తా అంటే వస్తా అంటారు. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏమో తీసుకోవద్దు మంచిగా చూసుకునే చేత కాదు నీకు. రోడ్ల మీద తమాషా చేస్తున్నావు. ఇంకేం చూసుకోవాలన్నా మంచిగా నా అంత రోడ్ల మీద ఎందుకు కొడుతున్నావు? మరి రోడ్ల మీద ఎందుకు కొడుతున్నావు? వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకోపోయి మధ్యలో ఆగిగో మనలాంటి వాళ్ళు ఉండాలి. మీరు ఎందుకని వస్తారు అవసరం లేదు ఏం చేస్తున్నావు నువ్వు? అవసరం లేదు నాతో మీరేనా తీసుకొచ్చేది మెంటల్ గా డిస్టర్బ్ మీరేనా తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళతో ఒక ఆడపిల్లని పంపించలేము మేము. ఎందుకు పంపేనా చాలా సైజ్ చేస్తున్నావు. వస్తే ఏం చెప్పినా నాతో పంపి మీరేనా భయపడతలే, అందుకే భయపడుతుంది. మీరు మీరు చేసే లెక్కలకు భయపడుతుంది. మీరు నా వెనకాల చేసి అడుగు నా ఇంటి ఏదన్నా కానీ నువ్వు పోలీస్ స్టేషన్ పోతున్నావు, కంప్లైంట్ పంపించేసే నువ్వు పోయి పంపించేసాయి మంచిగా చెప్తా అర్థమైతే నేను మంచిగా వచ్చిన అప్పుడు పంపిస్తాను కన్నులు తింటావు చెప్తున్నా. కొడితే కొట్టురా కొట్టుడు కానీ నన్ను పంపించేసారు అంతే పంపించారు పిచ్చోనువా మంచిగా తాగినావా? ఏం చేస్తున్నావు? తాయినా తాయినా అంతే తాయినా పంపించారు. ఎందుకు పంపించారన్నా పంపించారా బాయ్? నీకు ఏం సంబంధం అన్నా? పోయి మేడం. అవసరం లేదన్నా నాకు పిచ్చి లేపక నా. అరే ఏం చేస్తారా బాయ్? నువ్వు ఏం చేయలేవు. పో ఇక్కడికి పో. ఏం కావాలా? ఏంది? గమన పో. అసలు ఎవరన్నా మీరంతా? ఎవరేందివా? మీరు ఎవరు? అవసరం లేదు నాకు. ఏం చేస్తున్నావు? చేసుకోపో. మీరెవరన్నా? ఆమె రాదు భయ్, ఏం చేసుకుంటావు? నేను పిలిచి వస్తాను. నేను పిలిచి వస్తా. జర. ఎవరు? నేను పిలిస్తే, ఆ నడు. పిల్లే సక్క పిలవాలి. పిలిస్తే సక్క పిలవాలి. పిలిస్తే సక్క అరే పిలవాలి. సక్క మంచిగా పిలిచి తీసుకో. అవసరం లేదు నడు. ఏ ఏమన్నా? నడువేంది మళ్ళా మంచిగా పిలువు మంచిగా ఆమె నువ్వు చేసే లెక్కలకి ఏడుకెళ్ళి వస్తుంది నీతోని. సరే, దా, ఇంటికి ఉందా ఏమవుతుంది లొల్లి తీసుకోవద్దు పో తీసుకోవద్దు. వెనకాల వస్తాం. అడుగు
అమ్మ నడు. నువ్వు కార్ని విజయ్, నువ్వు కార్లు ఎక్కించు. కారు అమ్మ నువ్వు పోయి కార్లో కూర్చో. ఏ కార్ గతి లేకపోతున్నావు అనే సిగ్గులేందానా? చీ నడు. నేను పోతాను వదిలేసాను తీసుకోపోతాను నాకు కంట్రోల్ చేస్తాను బండి మీద రా, మా వెనకాల కంట్రోల్ చేస్తాను నువ్వు అదే కాళ్ళు ఎందుకు పోతానా ఓలా నమ్మకుంటే నేట్లో పంపిస్తా అరే నా మా వెనకాల రావా? నువ్వు రా, నువ్వు కూడా కార్లో రా. నేను ఎందుకు వస్తాను కాళ్ళ బండి నాక నేను కాళ్ళు ఎందుకు వస్తాను నాకేం అవసరం నువ్వు ఆయన మంచి పిలిచినప్పుడు పోతే అయిపోతుంది కదమ్మా నువ్వు. మంచిగా పిలిచాడు మరి ఇంటికి పోయి దారిలో. విజయ్ పంపి అవసరం లేదు ఆగు, ఆగు, ఆగు. దిగు ఆగు, జర ఆగు. దిగుమానన్నా వద్దు ఏం చేస్తున్నావు? దిగుమాన అవసరం లేదు నేను వస్తాను పని నీ బండి మీద వస్తాను. సపోర్ట్ ఇస్తాడు అంతా మోహన్ సపోర్ట్ ఆడవాళ్ళ సపోర్ట్ అంటుండేం రయ్యాయుడు. అది చేసిందే తప్పు రోడ్ల మీద కొట్టుకుంటా మళ్ళీ మగవాళ్ళ సపోర్ట్ ఆడవాళ్ళ సపోర్ట్ అంటుండు మళ్ళీ. ఏదమ్మా అసలు నీ బాధ ఏంది? మంచిగా పోయేసి మీ అమ్మాయిని తీసుకొని పోయి మీ ఇంటనే పెట్టుకుంటూ అయిపోతుంది కదా. మా అన్న పంపియాడన్నా. మీ అన్నతో మాట్లాడు, పంపిమని చెప్పు. ఇప్పుడు నేను ఇట్లున్నా, నా పరిస్థితి ఇట్లుంది, నాకు చూసుకునేటోళ్ళు లేరు, ఇంట్లో ఆ పని ఈ పని అవుతుంది, అమ్మని పంపి అని చెప్పేసి నువ్వు అడగలేవా అమ్మ? నువ్వు మీ అన్ననే కదా అడగాలంటే ఫోన్ బ్లాక్ లో పెట్టేసి అన్న ఫోన్ చేసినా కానీ కట్ చేస్తాడు, మాట్లాడాడు. అదేంది అప్పుడు ఈయనకి మా అన్నకి గొడవలు అయినాయి, గల్ల పట్టుకొని కొట్టుకున్నారు. గొడవలు అయితే అయితేమో కానీ ఇట్లా మీ నాతో కూడా మాట్లాడాడు మా అన్న. గొడవలు అయితే అయినేమో కానీ నీ మీద చూపించడం కరెక్ట్ కాదు కదా అవన్నీ. అందుకే లవ్ మ్యారేజ్ అంటే భయం. అయినా చేసుకుంటే ఎవరు లేరని చేసుకుంటే ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నాడు. ఇక నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఇక నన్ను అసలు ఏం చూసుకోలేదు ఏం చేయలేదు అన్నాడు చెప్తున్నావు. ఇక టైం ఉన్నప్పుడు చూసుకున్నాడు. మరి ఇంకేంది అట్లనే చూపిస్తా. అరే ఇంతో లొల్లుంది విజయ్, మళ్ళీ ఏమంటాడు? మా ఇంటికి నేను రాను, నా పిల్లని నేను 90 తీసుకుపోతాను. బండాపు నా తాళం కొంచెం నీ తాళం కొంచుకో. హైదరాబాద్ ఇల్లేడా చెల్లపల్లి విజయ్ అవసరం లేదు. వీళ్ళింటికే తీసుకోవా? వాళ్ళ ఇంటికి అంటే పోనీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి నేను రావాలా? పిల్లల గురించి చదువు కూడా చేయలేవా? అవసరం లేదు నాకు. సరే అన్నాడు పోందా మింటిగా ఉన్నాడు. వద్దు దింపామని అదే తను తింటాడు ఇప్పుడు. కార్ కట్టమంటే నువ్వు కార్ కట్టలేవు, నువ్వు ఎడికైనా మనకెందుకు అంటే మీ నలుగురు చేసుకోకు. మీ నలుగురు అని చెప్పి ఎగబడుతున్నారు ఒకరి మీదకి. నలుగురు అని చెప్పి ఎగబడుతురా? నలుగురు అవసరం లేదు కానీ పెద్ద కానీ నా పిల్లలు నా ఇష్టం. ఏమంటున్నా వీళ్ళందరూ బండి తెచ్చి మంచిగా మాట్లాడు. రానంటే భయపడుతుంది కదా. చెప్పి గ్యాంగ్ వార్ ఎవరేం చెయ్యరు. ఏ గ్యాంగ్ ఉంటే ఎవరేం చేస్తారు? మస్తు మంది లౌండ్ వేయాలని చూస్తాం మేము అన్న చూసి వచ్చినాం. మళ్ళీ ఇదేం తమాషా? పిల్ల కడుపుతోనుంది, ఆడు తాగుండు ఏడ తీసుకో వాడేస్తాడు తెలియదు. నా ఇష్టం చంపుకుంటా వాడేసుకుంటా. నీకెందుకన్నా? నీకెందుకు? నాకెందుకు అన్నప్పుడు ఆ పిల్ల నీకు వచ్చి నా పిల్ల నీతో ఉంటా అంటే నాకెందుకు అన్నట్టే ఉంటుంది. ఆ పిల్ల నీతో రానంటుంది కాబట్టి నేను మధ్యలో వచ్చి నేను తీసుకుంటున్నా. అవసరం లేదు, అర్థమైందా? నేను తీసుకోతా. నువ్వు తాగున్నావు, నేను ఇగో నువ్వు తాగున్నావు. ఒక క్యాబ్ బుక్ చేసి ఎట్లా ఇచ్చి పెడతారు అట్లా అనుకో, అంతకు మించి ఏం లేదు. నువ్వు ఒక క్యాబ్ బుక్ ఇంటికాడ ఇజ్జత్ ఏం మరి పెడతా. మీ గల్లీ ముందు విజయ్ నువ్వు కార్ది నడు, నీతో పోతావా అమ్మా?
మంచిగా చెప్పినా నేను ఏమన్నప్పుడు ఇజ్జత్ తీసింది అన్నాడు వద్దు విజయ్ అది ఆగుండు నా మాట నువ్వు ఎందుకు లేని ఫోన్ పరిచయం అది ఏడు ఇచ్చి పెడదాం నేను వస్తున్నాను అంటే ఆడొద్దు అంటుండు నేను వస్తాను పావా నీతో నడు ఈ పని నేను వస్తాను మీ ఇంటికే పోదాం పా